అందరికీ నమస్కారం అండి. ఈరోజు భార్యాభర్తల బంధం చివరి ఎపిసోడ్ కింద పెట్టానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి. మీ భార్యాభర్తల బంధం బలోపేతం కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ప్రేమపూర్వకమైన మాటలు. లోగడ వీడియోలో కూడా చెప్పానండి, ప్రేమగా మాట్లాడండి. అల్ప సంతోషులైన ఆడవారి దగ్గర ప్రేమగా మాట్లాడండి. ప్రేమకి లొంగని వారు ఎవరూ ఉండరండి. కాబట్టి ప్రేమగా మాట్లాడండి. ఆ తర్వాత కష్ట సుఖాలలో మనిషికి కావాల్సింది ఆప్యాయతతో ఉండండి. ప్రేమపూర్వకమైన మాటలు ఉండాలండి. అంటే శుభాకాంక్షలు అలాంటివన్నీ చెప్పాలి. భార్య పుట్టినరోజు, ముఖ్యంగా వివాహపు రోజుని గుర్తుంచుకోకపోతే భార్యలు క్షమించరండి. ఎప్పుడు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ డే అంటారు చూడండి, అది కంపల్సరిగా కావాలండి. కన్నీళ్లను తుడిచే ఓదార్పు కావాలండి. బాధల్లో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు వారిని కన్నీళ్లు తుడిచి ఓదార్పు కావాలి. సర్ప్రైజ్ గిఫ్ట్లు కావాలి. కాస్ట్లీ గిఫ్ట్లు అక్కర్లేదండి. సర్ప్రైజ్గా ఒక్క చీర కొనిపెట్టినా చాలండి. మీరు ఇష్టపడ్డ కొన్న చీరని వాళ్ళు వందల మందికి చెప్పుకుంటారండి. చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ కూడా పిలిచెల్లా చెప్తారండి, మా ఆయన నాకు ఈ చీర తీసుకొచ్చాడు అని. వాళ్ళ యొక్క ఇష్టాలు గుర్తెరిగి మంచిగా చీరలు తీసుకొచ్చి ఏదో ఒక చీర గిఫ్ట్ కింద ఇవ్వటం, సింపుల్ అవన్నీ. ఇంట్లో సర్ప్రైజులు ఏదన్నా ఇంట్లో తయారు చేసి సర్ప్రైజ్గా ఇవ్వటము, లేదన్నా ఏదన్నా హోటల్కి సర్ప్రైజ్గా తీసుకెళ్ళటము, ఏదైనా చేయవచ్చండి. అలా భార్య ప్రేమని బాగా పొందుతారని, అదేవిధంగా ఆడవారు కూడా భర్త ప్రేమని దూరం కాకుండా మీరు మంచిగా దాన్ని పట్టి ఉంచుకుంటారని, మీ యొక్క ప్రేమతో దాన్ని కట్టిపడేస్తారని ఆశిస్తున్నానండి. అదృష్టం కలిసి వచ్చిన ఎటువంటి కష్టాల సమయంలో అయినా కానివ్వండి, ఎలాంటి సమయంలో కానివ్వండి, భార్య సహకారం లేకుండా భర్తలకి కష్టం అవుతుందండి. అదేవిధంగా భార్యలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవనేయండి, ఉద్యోగాలు చేసుకునేయండి, మంచి పదవులే ఉండనేయండి, ఏది ఏమైనా కూడా భర్త అండా దండా లేకుండా రోజులు నడవండి. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్త అర్ధనారీశ్వరులండి, శివ పార్వతులే. ఎవరిని వేరు చేయటానికే వీల్లేదండి. ఆ విధంగా అన్యోన్యంగా ఉంటారని, పిల్లల ముందు మీరు ఫైటింగ్లు ఏవి చేసుకోకుండా, అంటే మాట అనుకోకుండా ఉంటారని, మీ సమస్యలను మీరే సాల్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఏ మాట మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడతారని, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని, ప్రేమను దూరం చేసుకోకుండా ఉంటారని, ఇరువురు అర్ధనారీశ్వరుల్లాగా ఎప్పుడు కలిసే ఉంటారని ఆశిస్తూ ఉన్నానండి. ఇంతటితో ఈ భార్యాభర్తల బంధం అనే ఈ యొక్క ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తున్నానండి. తర్వాత మరి ఒక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.